హాయ్ అందరికీ, నేను మీ రాజేష్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రాజేష్ మినీ వ్లాగ్స్. సో గైస్, అరకు చలి ఉత్సవాలు అయితే 4 రోజులుగా ఘనంగా జరిగింది. దానికోసమే అనమాట ఈ వీడియో. చలి ఉత్సవాల్లో 4 రోజుల పాటు ఏం జరిగింది, ఏ విధంగా జరిగింది అనేది ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తాను. ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎటువంటి లేట్ లేకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. సో గైస్, అరకు చలి ఉత్సవాలు జరిగే ప్లేస్కి అయితే వచ్చేసాము. ఇక్కడికి వచ్చిన వెంటనే ఈ ఇయర్ ఏటి పెట్టారు అనేసి గ్రౌండ్ మొత్తం ఒక రౌండ్ అయితే తిరిగేసాము. మనకు స్టార్టింగ్ ఎంట్రన్స్ లోనే హాట్ ఎయిర్ బెలూన్ అయితే పెట్టారు. హాట్ ఎయిర్ బెలూన్ లో ఎక్కాలంటే పర్ పర్సన్ కి 1500 to 2000 అయితే ఛార్జ్ చేస్తారు. అండ్ మాకు అక్కడైతే అరకు ఇన్ఫ్లుయెన్సర్స్ అయితే కనిపించారు. వాళ్ళతో మాట్లాడాము కాసేపు. వాళ్ళతో మాట్లాడి డైరెక్ట్ స్టేజ్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. ఇక్కడైతే ఇంకా ప్రోగ్రామ్ స్టార్ట్ అవ్వలేదు. ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యాక వద్దామనేసి బయటకు అయితే వెళ్తున్నాము. మనకు ఆకలేసి ఏదైనా తినాలనుకున్నా సరే ఇక్కడ ఫుడ్ స్టాల్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. చిన్నపిల్లలు ఆడుకోవడానికి చాలానే పెట్టారు. కాకపోతే పెద్దవారి కోసం అంతగా లేదనిపించింది. ప్రతి సంవత్సరం కూడా జైంట్ వీల్ అయితే పెట్టేవారు. కాకపోతే ఈసారి ఇదేదో కొత్తగా పెట్టారు. అయినా ఇదేదో చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. లాస్ట్ రోజు అయితే దీని మీద ఎక్కుతాము. అంతలోనే ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేశారనేసి స్టేజ్ దగ్గరికి అయితే వచ్చేసాము. స్టేజ్ మీద శ్రీ కలెక్టర్ గారు, అలాగే పిఓ మేడం గారు, శ్రీ దొనదొర గారు అయితే కొన్ని స్పీచ్లు అయితే ఇచ్చారు. ఫెస్టివల్ మోడ్ రావాలి. ఈ అందరూ కూడా పార్టిసిపేట్ చేయాలి. ఈ అరకు అంటే రెండు బలం. ఒకటి ఉపయోగాలు చెప్పారు, మనకుంటున్న ప్రాకృతి, దానికి అది బలం. స్పీచ్ మొత్తం అయిపోయిన తర్వాత ముందుగా మన అరకు ఏవి అయితే వేశారో అది మీకు చూపిస్తాను, చూసేయండి. అటువంటి అరకు ప్రకృతి అందాలతో పాటు గిరిజన సంస్కృతి సంప్రదాయాలను ప్రపంచానికి పరిచయం చేసే వేదికగా మన ముందుకు వస్తోంది అరకు ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖ మరియు శ్రేయాస్ మీడియా సంయుక్త ఆధ్వర్యంలో ఇండియాస్ బిగ్గెస్ట్ బీచ్ ఫెస్టివల్ అయిన విశాఖ ఉత్సవంలో భాగంగా వినోదం, సంస్కృతి, ప్రకృతి అనుభూతులు అన్ని ఒక్క వేదికపై కలిపే అంతర్జాతీయ స్థాయి వేడుకగా నిలవబోతోంది అరకు ఫెస్ట్. సహజ సిద్ధంగా ఏర్పడిన బుర్రలు, రంగురంగుల పూలతో విరబూసే పద్మాపురం గార్డెన్స్ ప్రకృతి అందానికి కాదు, గిరిజనుల ఆత్మీయ ఆతిథ్యానికి ప్రసిద్ధి చెందిన అరకు శక్తి స్వరూపంగా విరాజిల్లే మోదకొండమ్మ అమ్మవారి ఆలయం, మంచు తెరలతో మాయ చేసే లంబసి సన్ రైజ్ కు ప్రసిద్ధ. గైస్, అరకు ఏవి అయితే చూశారు కదా, మరి మీకు ఎలా కనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. తర్వాత మణిపూర్ నుండి వాళ్ళ సాంప్రదాయ నృత్యాన్ని చూపించడానికి అయితే స్టేజ్ మీదకి వచ్చేసారు. ఒక ఆధ్యాత్మిక నృత్య నాటకం మరియు గోండు తెగ కర్మ, కుస్సాడి, దండాలి వంటి నృత్యాలను సామూహికంగా చేస్తారు. ఈ భీల్ మరియు గోండు తెగల జానపద నృత్యాలు ప్రకృతి ఆరాధన, పంటలు మరియు పండుగల సందర్భంగా రంగురంగుల దుస్తులు, పగడాలు, నెమలి ఈకల టోపీలను ధరించి డప్పు చప్పుళ్లతో ఎంతో ఉత్సాహభరితంగా ప్రదర్శిస్తారు. భారతదేశ గిరిజన సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకలుగా నిలిచిన భీల్ అండ్ గోల్డ్ కళా వైభవం ఈ అరకు ఉత్సవ వేదికపై మధ్యప్రదేశ్ గిరిజన సంస్కృతిని ఆవిష్కరించడానికి ఇప్పుడు ముందుకు వస్తున్నారు. లేడీస్ అండ్ జెంటిల్మెన్,
గైస్ హెలికాప్టర్ రైడ్ కూడా జరుగుతుంది కదా, అందుకని చెప్పి హెలికాప్టర్ని చూద్దామనేసి మేమైతే స్టార్ట్ అయిపోయాము. లొకేషన్కి అయితే రీచ్ అయిపోయాము. ప్రతి సంవత్సరం కూడాను చిన్నలబుడు వెళ్లే దారి మధ్యలో వజ్రాల కొండ దగ్గర అయితే హెలికాప్టర్ రైడ్ ఉండేది, కానీ ఈ సంవత్సరం అయితే చేంజ్ చేశారు. ఈ సంవత్సరం చొంపి దగ్గర అయితే పెట్టారు. హెలికాప్టర్ రైడ్ కోసం ఒక పర్సన్కి 4000 అయితే తీసుకుంటారు. అది కూడా 5 minutes అయితే ఉంటుంది. ఇది వర్తో కాదో కమెంట్ సెక్షన్లో అయితే తెలపండి. అండ్ అక్కడ నుంచి డైరెక్ట్గా చలి ఉత్సవాలు జరిగే ప్లేస్కి అయితే వచ్చేసాము. అంటే ఆఫ్టర్నూన్ ఏమేమి తెచ్చి ఉంటారు అనేది చూద్దామనేసి. మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు మా గిరిజనులు మట్టితో వారు సొంతంగా తయారు చేసిన బొమ్మలను. అలాగే అక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తే లేడీస్కి కావాల్సినవన్నీ అవైలబుల్గా అయితే ఉన్నాయి. వీరైతే మణిపూర్ నుంచి వచ్చారంట. మీకు ఇక్కడ కొన్ని వస్తువులు అయితే కనిపిస్తున్నాయి కదా, ఇవంతా కూడాను మా పూర్వీకుల కాలం నుండి వాడుతూ వస్తున్నవి. ఈ రోజు చలి ఉత్సవాలకి సింగర్ సునీత గారు అయితే వస్తున్నారంట. సింగర్ సునీత గారి లైవ్ కన్సర్ట్ చూడడానికి ఈవినింగ్ వరకు అయితే వెయిట్ చేయాలి. గైస్ ఈవినింగ్ అయితే వచ్చేసాము. సింగర్ సునీత గారు అయితే స్టేజ్ మీదకి వచ్చి పాటలు అయితే పాడుతున్నారు. మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సింగర్ సునీత గారు పాడిన పాటలు మీకు కూడా వినాలని ఉందా? అయితే వినేయండి. అక్కడ నుంచి బయటకు వచ్చి ఇదేదో ఇంట్రెస్టింగ్గా ఉందిరా, బాగా తిరుగుతుంది అనేసి ఇక్కడైతే ఎక్కేసాము. ఇక్కడైతే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండింది. ఎవరో పట్టి జల్లేసినట్టు అనిపిస్తుండింది అలా తిరుగుతుంటే. అలా ఫోన్ పట్టుకుని కెమెరా వైపు చూస్తుంటే దెబ్బకి నాకైతే కళ్ళు అయితే తిరుగుతుండింది. గైస్ అదంతా అయిపోయిన తర్వాత హాట్ ఎయిర్ బెలూన్లో ఎక్కుదామనేసి వచ్చాము. కాకపోతే డబ్బులు లేవనేసి ఆగిపోయాము. ఈ రోజు అయితే ఈ విధంగా కంప్లీట్ అయ్యింది. మళ్ళీ డే 4లో కలుద్దాం. గైస్ అరకు చలి ఉత్సవాలు ఇదే డే 4 అంటే లాస్ట్ రోజు అనమాట. ఈ రోజు లాస్ట్ డే కాబట్టి ఎస్ఎస్ తమన్ గారు అయితే వస్తారని చెప్పి ఉన్నారు. లాస్ట్ డే అయితే ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా జాయింట్ వీల్ లాగా, ఇక్కడ ఎలా ఉంటుందో ఎక్స్పీరియన్స్ చేద్దామనేసి ఇక్కడ ఎక్కుదామనేసి వచ్చేసాము. గైస్ మీరైతే చూసుకోవచ్చు ఇక్కడ పైనుంచి వ్యూ ఎలా కనిపిస్తుందో అనేది. ఈ ప్లేస్ మొత్తం అంతా కూడాను కలర్ఫుల్ గా కనిపిస్తుంది. ఇంకా లాస్ట్ డే కాబట్టి జనాలు అయితే చాలా మంది వచ్చారు. లాస్ట్ రోజు తమన్ గారు అయితే వస్తారని చెప్పారు, కానీ అదైతే క్యాన్సిల్ అయ్యి రామిర్యాల గారు అయితే వచ్చారు. నేనైతే సింగర్ రామిర్యాల గారు వస్తారని అస్సలు ఎక్స్పెక్ట్ చేసుకోలేదు. సడన్ సర్ప్రైజ్ లాగా సడన్ ఎంట్రీ ఇచ్చారనమాట. మన అరకువేలిలో రామిర్యాల గారికి ఉన్నంత క్రేజ్ అంతా ఇంత కాదండి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే అందరు అరుస్తూనే ఉన్నారు, పాటలు పాడుతూనే ఉన్నారు. స్టార్టింగ్ నుండి కొంచెం ఏ మాత్రం ఎనర్జీ తగ్గకుండా ఎండింగ్ వరకు అయితే తీసుకొచ్చారు. సో గైస్ చూశారు కదా, ఈ విధంగా అరకు చలి ఉత్సవాలు ఎంతో ఘనంగా అయితే జరిగాయి. ఈ వీడియో చూస్తున్న మీరు కూడా చలి ఉత్సవాలకు వచ్చి ఎంజాయ్ చేసి ఉంటారని అనుకుంటున్నాను. ఇంకెవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక కొత్త వీడియోతో అయితే మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.